పాన్ ఇండియా ఇస్ యాక్చువల్లీ పబ్లిసిటీ. పాన్ ఇండియా అంటే ఇప్పుడు పాన్ ఇండియా కాన్సర్మ్ అనుకోండి, విశాఖపట్నం, నిజామాబాదు, వరంగల్, కర్నూలు, అనంతపూరు, హైదరాబాదుల్లో ఏదో చోట చూసుకుని ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడతాం. లేకపోతే గడపకు ఒక ఊరికి వెళ్ళి బస్సులకి ఇక్కడ ఈ 2 రాష్ట్రాల్లో ముగిస్తాం. పాన్ ఇండియా అయితే ఒక 10 రాష్ట్రాలు జరగాలి. మేము వస్తున్నాం, మేము ఇంత ఖర్చు పెట్టాము, మా సినిమాలో ఈ విశేషాలు ఉంటాయి అంటే మధ్యప్రదేశ్ వెళ్ళి పానీపూరి తినాలి, గోల్డెన్ టెంపుల్కి వెళ్ళి నెత్తికి రుమాలు వేసుకుని కింద మీద పడాలి, కలకత్తాకి వెళ్ళి రసగుల్లా తినాలి, వారణాసిలో కాళ్ళు తెళ్ళు తడవాలి. ఇవే కదా పబ్లిసిటీ అంటే. షాపింగ్ మాల్కి వెళ్ళాలి, స్టెప్పులు వేయాలి, బాంబేలో ప్రెస్ మీట్ పెట్టాలి, మిమ్మల్ని ఇక్కడ తీసుకుని అక్కడికి వెళ్ళాలి, అక్కడిని తీసుకుని ఇక్కడ రావాలి, చెన్నైలో ఒకటి, మలయాళంలో ఒకటి, ఇవన్నీ పెడితే పబ్లిసిటీ ఎందుకు చేస్తాం? మేము వస్తున్నాం అని చెప్పడానికి, విజిబిలిటీ కోసం, రికాల్ వాల్యూ కోసం. టైటిల్ చూస్తే ఎడిటర్ సినిమా అనుకోకుండా రికాల్ వాల్యూ, విజిబిలిటీ కోసం మార్కెటింగ్ చేస్తాం. సో చిన్న సినిమాలు కూడా చేయొచ్చు. అది నా అభిప్రాయం ఏంటంటే, రాజు వెడ్స్ రాంబాయికి చేసినా వచ్చేవాళ్ళేమో జనాలు, లిటిల్ హార్ట్స్కి చేసినా వచ్చేవాళ్ళేమో జనాలు. మనకేం తెలుసు? అంతేగా. గుర్రాలు ఉంటేనో వెపన్స్ ఉంటేనే కాదు కదా. రాజు వెడ్స్ రాంబాయి ఎక్కడైనా మంచి కథేగా. రూరల్ స్టోరీ ఎక్కడైనా పల్లెటూరు ఉంటుంది, ఎక్కడైనా కులాలు ఉంటాయి, ఎక్కడైనా నిరుద్యోగం ఉంటుంది, ఎక్కడైనా ప్రేమ ఉంటుంది. దాన్ని మించిన యూనివర్సల్ సబ్జెక్ట్ ఉంది.